అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన డీజే చిత్రం నిన్న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తుంది. ఫ్యాన్స్ మాత్రం సినిమా బాగుందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదలకు ముందు పాటలో కొన్ని పదాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బ్రాహ్మణ సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఆ పాటలోని పదాలను వేరే పదాలతో రీప్లేస్ చేయడం జరిగింది. ఇప్పుడు సినిమా విడుదలైన తర్వాత బ్రాహ్మణులు మరో వివాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. డీజే చిత్రంలో అల్లు అర్జున్ చెప్పులు వేసుకొని గాయత్రీ మంత్రంను పఠించాడని, చెప్పులు వేసుకొని పరమపవిత్రంగా భావించే గాయత్రీ మంత్రం చదివినందుకుగాను సినిమాను బ్యాన్ చేయాలి అంటూ బ్రాహ్మణ సంఘాల వారు ఆందోళన మొదలుపెట్టారు. ఈ సమయంలోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా బ్రాహ్మణులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన మొదలు పెడుతున్నారు. నిన్న సాయంత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్ హైదరాబాద్లో డీజే సినిమా ప్రదర్శింపబడుతున్న ఒక థియేటర్ వద్ద బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఆ సమయంలోనే ఒక అభిమాని బ్రాహ్మణుల తీరుకు నిరసనగా ఆత్మహత్య చేసుకునేందుకు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునేందుకు ప్రయత్నం చేశాడు. దాంతో అక్కడ ఉన్న ఇతర అభిమానులు అడ్డుకున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.